ఆమేన్. ఈ విధంగా ఈ ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి కోటాను కోట్ల స్థితిలో ఆయనకు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానం నుండి మనం వెళ్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా యేసయ్య ఘనమైన నామం పొందనాలు. ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నేను జరిగిన మీటింగ్ పాటల ద్వారా స్థితి ఆరాధన ద్వారా చేసిన భాగం ద్వారా ఈ నామానికి మీరు మహిమ పొందుకున్నారని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా ప్రభా నీ వాక్యంలోనికి కలిసి ఉండగా మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వెనుకల చెవులు గ్రహించగలరు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా బోధిస్తున్నాను నీ సెలువు చాటును మరుగుపరచుకొని నీ ఆత్మ చేత నింపండి. మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నా సొంత జ్ఞానం చేత సొంత తలపులతో నా సొంత మాటలు నేను బోధిస్తే వెళ్తాను కనుక నిశ్చిత్తము కానీ ఏ మాట నా నోట రాకుండా కానీ ప్రార్థిస్తున్నాను. నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ మా ప్రభా నాలో ఉండి మీరే మాట్లాడి నా నోటిని దూరగా వాడుకున్నామని మీ నామానికి మహిమ పొందుకుని నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోండి. యేసు దివ్య నామములో ప్రార్థించి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒకసారి మనం చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నుంచి. మా అందరికి వినిపిస్తుంది అన్నమాట. మైక్ ఆపలో ఉందండి, వినపడుతుందండి. కాగా శరీర స్వభావము గలవాడు దేవుని సంతోషపరచనేరదు. 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనలో ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తులోనే వారసులము. చాలు. మనం ఇక్కడ ఈ లేఖన భాగాన్ని గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఎవరు అంటండి? దేవుని పిల్లలమైనటువంటి ఆ మాటను ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇచ్చొచ్చు. మనం ఆయన పిల్లలమని, ఆయన వారమని ఆయన ఒక క్లారిటీని మనకి ఇచ్చాడు. అయితే ఎలాగో ఆయన పిల్లలమయ్యాం? ఇక్కడ ప్రశ్న, ఎలాగో ఆయన పిల్లలమయ్యాం? ఆయన స్వరూపంతో మనల్ని కొన్నాడు. తన రక్తముతో మనల్ని కొన్నాడు కాబట్టి మనం పిల్లలమయ్యామా? ఓకే, ఇంకా మిగిలిన వారు కూడా కొంచెం మాట్లాడాలి. ఇంకా ఎలాగో ఆయనకి పిల్లలమయ్యాం మనం? చెప్పాలి ఈ మాట, ఎలాగో ఆయనకి మనం పిల్లలమయ్యాం. డాక్టర్ బాబు గారు ఎందుకు చెప్తున్నారు? చెప్పండి, మనము ఎలాగో ఆయనకి పిల్లలమయ్యాం. సృష్టించింది ఆయనే కనుకండి. సృష్టించింది ఆయనే కనుక ఆయనకి మనం పిల్లలమయ్యామా? ఇంకా ఇంకా మనం ఎలాగో ఆయనకి పిల్లలమయ్యాం. ఆత్మ తానే సాక్ష్యం ఇస్తుందని చెప్పి మనకి చదువుతున్నాం. ఎలాగో పిల్లలమయ్యాం? అసలు మనము ఆత్మ మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పిల్లలమయ్యామని. ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి అండి. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి పిల్లలమయ్యామని అంటే
ఆ లోకంలో ఉన్నటువంటి అన్యులు కూడా ఆయన పిల్లలే కదా. అక్కడ మనల గురించి సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆత్మ ఇంకా నిశ్చయించాల్సిన అవసరం ఏముంది? అనుదినం ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన పిల్లలం అయ్యామండి. అనుదినము ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి అయ్యమ్మా. అవునండి. ఇంకా ఇంకా చెప్పాలి మిగిలిన వారు కూడా. వరలక్ష్మి గారు చెప్పండి. వరలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, కమలవతి గారు, సువర్ణరాజు గారు, జయలక్ష్మి గారు. ఆ, తర్వాత కూసు గారు, అవునండి. అందరూ మాట్లాడాలి. మనం ఎలాగో ఆయన పిల్లలమయ్యా. మనం మొదట ఆయనకి ఎలాగో పిల్లలమయ్యామో తెలుసుకోకపోతే మనం ఇంకా ఆయనకు ప్రియమైనటువంటి దినాన మనం వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆయనకి ప్రియమైనటువంటి పిల్లలుగా ఆయన పోలి నడుచుకునే వారికి ఇంకా ఎలా ఉండగలుగుతాం? మనం మిగిలిన వారు లైన్ లో ఉన్నారా లేకపోతే ఫోన్ పక్కన పెట్టారా? లైన్ లో ఉన్నారు కానీ ఆన్సర్ తెలియక మౌనంగా ఉన్నారు అంతే గారు. మీకు తెలిసింది చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, మాట్లాడాలి. విశ్వాసం ద్వారా ఏమవుతుందంటే దేవుడు అమ్మా, విశ్వాసం ద్వారా మంచి మాట. ఇంకా ఆయన పిల్లలు అయ్యామండి మనం అందరం. ఇంకా సర్వశక్తి సృష్టికర్తని విశ్వసించిన వాళ్ళు. ఓకే, నిజ మిగిలిన దేవుడు. వారు ఇంకా మిగిలిన వారు జయలక్ష్మి గారు, కళావతి గారు, సువర్ణరాజు గారు, మిగిలిన వారు కూడా మాట్లాడాలి. సృష్టించింది ఆయనే కానండి. ఆయన పిల్లలుగా అవ్వాలంటే మనం ఆయన బాటలో మనం నడుచుకుని అలాగే ఆ బాప్తీసం తీసుకుంటాం కదండి, మారు మనసు పొందుకుని. అవును. అలాగా ఆయన ఆయన పిల్లలం అవుతామండి అప్పుడు. బాప్తీసం ఇంకా తీసుకుంటాం కదండి. ఇది చెప్పండి ప్రతి అయ్యగారు. ఒక్కరు మాట్లాడాలి, నేను ప్రతి ఒక్కరు మాట్లాడాలని చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు దయచేసి మాట్లాడరు అయ్యగారు. దయచేసి ఎవరు సమాధానం లేదు కదా బాధపడదు. అయ్యగారు. అయ్యా వాళ్ళు మాట్లాడరు అయ్యగారు. చెప్పండి అంటున్నాను. సమాధానం తెలిస్తే ఆన్ చేసుకుని మాట్లాడతారు అయ్యగారు. అది వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి తెలిసింది చెప్తే దాన్ని అప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మనం ఎంత చెప్పుకుంటూ వెళ్ళిపోయినా అలాగే ఉండిపోతుంది. అవునండి. ఓకే, మనకి సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను వాక్యం ద్వారా చూపిస్తా. వాక్యానుసారంగా నిజంగా చెప్పాలని అంటే మన వరలక్ష్మి అమ్మ గారు చెప్పినటువంటి మాట కరెక్ట్ అయినటువంటి మాట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో మనకు ఉంటది ఎలాగో మనం ఆయనకి పిల్లలమయ్యాం అనేది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరింతురో వారందరికీ అంగీకరించురో వారందరికీ అనగా అనగా తన తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లల గుర్తు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన అధికారం అనుగ్రహించను. మనము నీతిగా నడుస్తున్నామనో లేకపోతే మనం ఆయన ఆరాధన చేస్తున్నామో ఆయన మనం సృష్టించారని ఆయన పిల్లలు లేదు. మనం ఆయన విశ్వసించాము కాబట్టి, ఆయన మన జీవితంలోనికి అంగీకరించాము కాబట్టి ఆయనకి పిల్లలమయ్యాం. మనం ఏదో చేసాం, ఆయన ఏదో చేశాడని కాదు, మనం ఆయన విశ్వసించాలి ఫస్ట్. ఎందుకు పిల్లలమయ్యాడు? మనం ఎప్పుడు పిల్లలమవుతాం? ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన అది ఎంతవరకు ఆయన అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం నడుస్తూ ఉన్నాం. నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి పిల్లలమైతే, నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారం అయితే, నిజముగా పోయిన వారం మనం నేర్చుకుంటే ప్రియమైన పిల్లలుగా మనం ఉంటే, ఆయన వారసులుగా మనం ఉంటే ఏమండి ఎలా ఉంటామో తెలుసా? ఏం చేయాలో తెలుసా?
నిజమైనటువంటి వారసులం అయితే మనం ఏం చేయాలో తెలుసా? చూడండి, 16వ వచనం చదివాక దాని కంటిన్యూషన్ చదవండి. ఇప్పుడు 17వ వచనం. ఏదండి? యోహానండి? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని పిల్లలమైతే, ఒక నిమిషం, మనము పిల్లలమైతే దేవుని వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన వలన క్రీస్తుతో కూడా వారసులం. క్లియర్ గా ఇక్కడ రాయబడుతుంది. ఆయనతో కూడా ఏం పడాలంటే మనం శ్రమ పడాలండి. మరి దేనికంటే కృంగిపోతున్నాం శ్రమ వచ్చినప్పుడు? దేనికి బాధపడిపోతున్నాం శ్రమ వచ్చినప్పుడు? ప్రభు వారిని క్లియర్ గా మాట్లాడి, నన్ను దూషించారు కాబట్టి మిమ్మల్ని కూడా దూషిస్తారు, నన్ను అంగీకరించలేదు కాబట్టి మిమ్మల్ని అంగీకరించరు. ఆయన క్లియర్ గా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల అప్పుడు క్రీస్తుతోడి వారసులం అవుతాం. మనం శ్రమ ఎక్కడ పడుతూ ఉన్నా, దేని గురించి శ్రమ పడుతూ ఉన్నా, ఇక్కడ ఈ శ్రమల గురించి మనము చూస్తే 2 రకాలైనటువంటి శ్రమలు మనకి లోకంలో కనబడుతూ ఉంటాయి. చెప్పండి, ఏంటి ఆ 2 రకాలు? శరీర శ్రమలు ఒకటండి, ఆత్మీయ శ్రమలు. వెరీ గుడ్. శరీరానుసారమైనటువంటి శ్రమలు, ఆత్మానుసారమైనటువంటి శ్రమలు. ఇక్కడ శ్రమలో కూడా శ్రమ పడిన వారం అయితే అని అంటున్నాడు. ఇక్కడ రెండింటి విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన. రెండింటి విషయంలో ఎప్పుడైతే మనము శ్రమ పడతామో అప్పుడే వారసులం. మనం ఏం చేస్తాడు? సుఖజీవాన్ని నువ్వు ప్రభావ, సుఖజీవాన్ని నువ్వు ప్రభావ, సంతోషాన్ని నువ్వు ప్రభావ, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు నువ్వు ప్రభావ, నువ్వు ఇస్తానన్నావు కదా ప్రభావ, కీడు వచ్చిన భయం లేక నెమ్మది ఇస్తానన్నావు కదా ప్రభావ, ఇవన్నీ ఇచ్చాయి. ఏమండి, శ్రమ మనలను దేవునికి దగ్గరగా చేస్తుంది. శ్రమ కలిగిందంటే ఆనందపడు, బాధపడుకో. ఎందుకు తెలుసా? దేవునికి ఇంకా ఎక్కువ దగ్గర అవుతామని. ఎందుకో తెలుసా? ప్రభు వారు వాగ్దానం ఇచ్చారు, శ్రమ నీకు తోడై ఉంటానని. మనం ఏం చేస్తున్నామంటే కృంగిపోతూ ఉంటాం. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఒక మాట మాట్లాడుతుంది, నా ప్రాణమానాలు నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ చింతించుచున్నావు. ఆయన ఎందు నిరీక్షణించు, ఆయన ఎందు నిరీక్షణించు. ఎప్పుడైతే ఆయనతో పాటు శ్రమ పడతామో అప్పుడు మాత్రమే వారసులం అవుతాం. శ్రమ లేని జీవితం వారసత్వం కాదు. క్లియర్ గా నేను చెప్పే మాట కాదండి, ఇక్కడ క్లియర్ గా రాయబడింది, ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం అవుతారు. అంతేకాదు, ఇప్పుడు 18వ వచనం చూస్తే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలం ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మనం పడుతున్నాం అనుకున్న ఈ శ్రమలు ఏం చేయబడింది కాదంటండి, ఇప్పటివి శ్రమలు కావాలి, ఎన్నదగినవి కావండి. ఆయన ఎదుట మనకు ప్రత్యక్షం అభవు మహిమను గురించి. ఏమిటా మహిమ? ఆయన రాజ్యములో చేరబోవటం గురించి. ఏమిటా మహిమ? ఆయనతో పాటు ఉండటం గురించి. ఏమిటా మహిమ? నిరంతరం నిత్యమైన స్తుతించే వారుగా ఉండిపోతున్నాము. కాబట్టి దేని గురించి భయపడుతున్నాం ఈ లోకంలో మనం? దేని గురించి చింతిస్తున్నాం ఈ లోకంలో మనం? ఆయన పిల్లలముగా పిలువబడుతున్నాం మనం. ఆయన పిల్లలుగా చేయబడుతున్నాం మనము. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామని పిల్లలుగా చేయబడుతున్నాడు మనము, ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల, ఇంకా శ్రమల్లో మనం భయపడితే, ఇంకా శ్రమల్లో కృంగిపోతే, ఇంకా శ్రమల గురించి వ్యాకులు పడుతూ చింతపడుతూ అయ్యో దిగజారిపోతే కారణం ఏంటో తెలుసా? మనం ఇంకా ఆయన ఎరిగి ఉండలేదు, మనం ఇంకా ఆయన సంపూర్ణంగా విశ్వసించలేదు అనేది దాని అర్థం. నిజముగా ఆయన మనము సంపూర్ణంగా విశ్వసిస్తే దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయన క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయనకు అనగా సంకల్పం చొప్పున సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరిగించునని ఎరుగుదుము. ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకండి సమస్తమును జరిగించు ఎవరైతే ఆయన్ని ప్రేమించారు, నిజంగా ఆయన ఎవరినైతే ప్రేమించాడో, ఎప్పుడు ప్రేమించిన వారం అవుతామండి? శ్రమల్లో పాలు పొందినప్పుడు, ఆయనకి ప్రియులైనటువంటి పిల్లలుగా ఉన్నప్పుడే, ఆయనను పోలి నడుచుకున్నప్పుడు ఏమవుతాం? ఆయన మనలో ప్రేమించేవారుగా ఉంటాం. అప్పుడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు ఆయన. కాబట్టి ఈ చింతనల గురించి, బాధల గురించి, శ్రమల గురించి మనం దేవుని గురించి చెప్పించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 ఎంతండి? 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి అదేనండి 6వ వచనం అమ్మ. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినప్పుడు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలండి. ఏంటంట ఇక్కడ ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించబడుతున్న రాయబడ్డ. అయ్యా, నేను పిలువబడ్డాను అనుకుంటున్నాను, నేను దేవుడిని ప్రేమించాను అనుకుంటున్నాను, కానీ ఎందుకు నా జీవితంలో అభివృద్ధిని చూడలేకపోతున్నానంటే మొదటి కారణం నిజముగా ఆయన మనం అంగీకరించలేదేమో, నిజముగా ఆయన పిల్లమవ్వలేదేమో, ఆయన విశ్వసించలేదేమో. విశ్వసిస్తే శ్రమలో మనం భయపడకూడదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉండి దానిలో నుంచి విడిపించే మార్గాన్ని మనకు దేవుడు సిద్ధపరిచాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని కృంగచేయలేదు. కాబట్టి దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలండి మరి? మనం ఏం చేయాలండి? ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ప్రార్థించే వారంగా ఉండాలి. There will be time for everything. ప్రతి దానికి సమయం కలదు. ప్రసంగి రాస్తూ ఉంటాడు, దానిలో ప్రతి దానికి సమయం కలదు, సమయం ఉంది. వి హావ్ టు వెయిట్ ఫర్ దాట్. దాని కొరకు ఎదురు చూసే వారంలో ఉండాలి. ఇంకెంతకాలం అయ్యా, ఎప్పుడు నుంచో పడుతున్నాను బాధ, ఎప్పుడు నుంచో పడుతున్నాను ఈ హింస, ఎప్పుడు నుంచో పడుతున్నాను ఈ శ్రమ, ఎప్పుడు నుంచో అనుభవిస్తున్నాను ఈ బాధలన్నీ, ఇంకెంతకాలం వచ్చేయాలి? వెయిట్. దెర్ ఇస్ ఏ టైమ్ ఫర్ యూ. ఎదురు చూడు, నీ కొరకు ఒక టైం సిద్ధపరిచి ఉంది. నీ నిరీక్షణ కోల్పోవద్దు, నీ విశ్వాసంలో సన్నగిల్లొద్దు. ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, అది కానీ అంటాడు కదా. చూడండి, అదే రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, నిజముగా మనము దేవుణ్ణి విశ్వసించిన వారమైతే, నిజముగా మనము దేవుణ్ణి ఆరాధించే వారమైతే, నిజముగా ఆయన ఎరిగిన వారమైతే, నిజముగా ఆయన ప్రియమైన ప్రాణం అయితే, ఒక మాట అంటాడు చూడండి, 33వ వచనములో 33 నుంచి చదవండి కిందకి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చదవండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేపిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి ఒక్క నిమిషం అండి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేని కొరకు భయపడదు? ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు తండ్రికి దీన మనస్కులు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద తగిన కాలం ముందు ఆయన హెచ్చించినట్లు ఆయనకి విధేయులమై బ్రతకాలి. ఎప్పుడైతే ఆ విధంగా బ్రతుకుతామో ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనత నువ్వు మరణించే పరిస్థితి అయినా, నిన్ను చంపే పరిస్థితి అయినా, who will be take out from the
క్రైస్ట్. దేవుడి నుంచి ఎవరు మనలను బయటికి తీసుకుని రాగలరు? ఎవరు మనలను క్రీస్తు నుంచి ఎడబాపగలరు? అటువంటి దృఢమైన విశ్వాసం మనకుందా? అటువంటి దృఢమైన విశ్వాసం మనకుందా? ఏదేమైనా ఆయన మనకు తోడుగా వచ్చాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అని మనం చేయవలసిన నిజముగా ఆయన అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచితే శ్రమలలో సంతోషిస్తూ ఆయనతో కూడా నడవాలి. శ్రమల గురించి కృంగిపోకూడదు. వీటిలో పరిస్థితుల పైన రాయబడి ఉంది. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఆఖరికి నిన్ను చంపే పరిస్థితి కష్టమైన దేనికి మనం భయపడకూడదు. అక్కడ 27వ వచనంలో 8:27 అండి. 8:27 కింద హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఇంటితో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయు. 8వ అధ్యాయము 27వ వచనం. అదేనండి. 37వ వచనం అమ్మ. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటినన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైన ఏం పొందుచున్నామట? విజయము మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతూ ఉన్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, అధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మనలను ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి ఎలబాప నేరమని రూఢిగా నమ్ముతున్నాను. ఎలాంటి విశ్వాసం కావాలండి? రూఢిగా నమ్ముతున్నాం అంటే దెర్ ఇస్ నో డౌట్. ఎటువంటి అవిశ్వాసం లేదు, ఎటువంటి అనుమానము లేదు. అటువంటి విశ్వాసము మనలో ఉందా? అటువంటి విశ్వాసం మనలో ఉందా? నిజంగా తగిన కాలం ముందు ఆయన మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఏమండి దీన మనస్కులై ఆ తర్వాత కింద అంటే 7వ వచనప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మనము ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత ఆయన మీద వేయుడి. చాలండి. ఏంటంటే ఆయన మన గురించి చింతించుచున్నాడు కాబట్టి ఈ లోకంలో కలిగి శ్రమను బట్టి, ఈ లోకంలో కలిగి బాధలు బట్టి, ఈ లోకంలో కలుగు ఇబ్బందులు బట్టి, ఈ లోకంలో అనుభవించే అనారోగ్యమును బట్టి దేనికి మనము చింతించాలి? క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. He will be take care about us when we put our trust into God. When you put our fight unto God, when you put our burdens, everything unto God. ఎప్పుడైతే మనము నిజముగా మన బాధలను, మన ఆరోగ్య పరిస్థితుల్లో మనం అనుభవిస్తున్న శ్రమలో ప్రతిదీ దేవునికి అప్పగిస్తాము, దేవుని మీద వేసేస్తాము ఆ భారాన్ని. ప్రతిదీ ఆయన మన పక్షాన ఆ కార్యాన్ని జరిగిస్తాడు. పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమునకు సమకూర్చి జరిగించుచున్నాడు ఆయన. మరి నిజముగా మనం ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా ఉండటానికి, క్రీస్తుతో కూడా మహిమ పొందటానికి, ఆయనతో కూడా శ్రమ పడడానికి కూడా సిద్ధపడుతున్నామా? దేవుడు సుఖాన్ని ఇచ్చేసి, సంతోషాన్ని ఇచ్చేసి, కావాల్సింది అడిగిన అన్ని ఇచ్చేస్తే అబ్బో దేవుడు మమ్మల్ని దీవించేశాడండి గొప్ప సాక్ష్యాలు చెప్పుకుంటాం. ఇది కాదు సాక్ష్యం. శ్రమలలో సైతం దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యముగా ఆయనను గురించి చింతించుతున్నాడు కనుక దేనికి భయపడను. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకుండా ఉంటానని ధైర్యమైనటువంటి సాక్ష్యము చెప్పగలమా? ఏ పరిస్థితి అయినా నా జీవితంలో ఆయన నన్ను గురించి విజ్ఞాపన చేయుచున్నాడు కనుక నేను జడియను అనేటువంటి ధైర్యం మనలో ఉందా? మనం ఎంతవరకు నిజముగా ఆయన ఎరిగి ఆయన విశ్వాసం ఉంచుతున్నాం? ఎంతవరకు నిజముగా ఆయనతో పాటు వారసులం అవటానికి, ఆయన పిల్లలుగా ఉండటానికి,
ఆయనతో పాటు మహిమ పొందటానికి ఆ శ్రమల్లో కూడా పాలు పప్పులు పొందేవారుగా ఉంటూ ఉన్నాం. ఇప్పటి కాల శ్రమలను ఆయన మనకు రాబో కాలములో ఇవ్వబోయే మహిమను మనము జ్ఞాపకం చేసుకుని ఈ శ్రమలని ఎంచక ఏం చేయాలటండి? తగిన అది కాలం హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులమై ఉండాలి. ఎప్పుడైతే దీన మనస్కులమై ఉంటామో, ఆయన నిజముగా ఆరాధన చేస్తామో, అప్పుడు ఆయన మనల్ని ప్రేమించే వారిగా మారుతారు. ఆయన ఎప్పుడైతే ఆయన మనల్ని ప్రేమించే వారిగా మారుతామో, ఎప్పుడైతే ఆయన మనం ప్రేమించడం మొదలు పెడతాడో, ఏ పరిస్థితి అయినా వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఖడ్గమైన ఏదైనా, ఉన్నవైనా రాబోవునవైనా, ఏమండి, దేవదూతులైన, ప్రధానులైన, అధికారులైన, ఎత్తైనా లోతైన సృష్టించబడినది ఏదైనా మనల్ని దేవుడి నుంచి ఎడబాపలేదు. మరి మన విశ్వాసం లోకంలో పడుచున్న శ్రమలను బట్టి, లోకంలో కలుగుచున్న ఇబ్బందులు బట్టి, లోకంలో కలుగుచున్నటువంటి బాధలను బట్టి ఎక్కడైనా క్రీస్తు నుంచి మనం ఎడబాపేవిగా ఉన్నామేమో ఏ రోజైనా పరీక్ష చేసుకున్నామా? ఒకసారి గమనించుకుంటూ నిజముగా ఆయన తోటి వారసులుగా ఆయన మనకి ఇచ్చేటువంటి ఆయనతో పాటు మహిమ పొందుటకు ఆ శ్రమల్లో కూడా సంతోషంగా పాలు పంపులు పొందు. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన నా పక్షము నుండిగా నాకు విరోధి ఎవరు? 31వ వచనం ఒక మాట మాట్లాడుతాడు చూడండి. అది 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షంగా మనకి విరోధి ఎవడు? ఎవడంటే మనకి ఇంకా విరోధి? Who will be against for us if God is with us? ఎవరు మనకి వ్యతిరేకంగా నిలవబడగలరు? దేవుడు మనతో ఉంటే. ఆలోచన చేయండి. మరి మనము ఎంతవరకు నిజముగా ఆయన ఎరిగి ఆయన విశ్వసించి శ్రమల్లో సైతము మనం ఆయన విడిచిపెట్టక, కృంగిపోక, వేసారిపోక ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులమై ఉంటూ ఉన్నామా? ఆయనకి నిజముగా ప్రియులైనటువంటి పిల్లలుగా ఉంటున్నామా? ఆయన మనల్ని ప్రేమించే వారముగా ఉంటున్నామా? మనం ఆయన ప్రేమించడం కాదు, మన క్రియలు, మన జీవిత విధానము, మన నడవడికలో మార్పు, మన ప్రవర్తనలో మార్పు ఆయనకి మహిమకరంగా మనము జీవించినప్పుడు he will be lovers. బట్ ఆయనకి ప్రియులైన పిల్లలుగా ఉండటానికి మనం ఎంతవరకు ప్రయాసపడుతూ ఉన్నాం? ఈ లోకంలో ఉన్న శ్రమలను బట్టి, హింసలను బట్టి, ఆ బాధలను బట్టి ఇంకా కృంగిపోతున్నామేమో. ఆయన ఎందుకు స్థిరమైన విశ్వాసం లేకుండా ఒకసారి పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థనలో నడిపించండి. స్తోత్రం. ఇప్పుడు వాక్యం చెప్పిన అయ్యగారికి వందనాలండి. వందనాలు. ప్రార్థన చేద్దాండి వాక్య నిమిత్తం. బాబు గారు వందనాలమ్మా. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగేనమ్మా. మహాపరిశుద్ధుడు నా రాజా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, ఇంతవరకు తండ్రి నాయన మరి ప్రభువా నాయన ఇదిగో తండ్రి అనేకమైన పాటలతో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన ప్రార్థనలతో తండ్రి, అంశాలతో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి తోడు ఉండి నడిపించారు. ఇదిగో తండ్రి ఇంతవరకు తండ్రి నాయన ప్రభువా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ నీ దాసుల ద్వారాగా తండ్రి నాయన మరి అనేకమైన మర్మాలు మేము తెలుసుకునడానికి, మేము ఆత్మీయంగా బలపడడానికి నాయన ప్రభు ఇదిగో తండ్రి నాయన చక్కని అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య, చెప్పబడిన వాక్యాన్ని బట్టి దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి నా రాజేసయ్య, వాక్యానుసారంగా విని వెళ్ళివారం కాకుండా తండ్రి నాయన వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి నాయన ఇదిగో తండ్రి నడుచుకోవడానికి తండ్రి నాయన ఇదిగో తండ్రి మాకు కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వాక్యాన్ని బట్టి తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులు వేసిన పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా నీ దాసులకు నాయన ఇదిగో తండ్రి నా రాజేసయ్య సంఘాన్ని దీవించండి. అయా ఇదిగో తండ్రి నాయన ప్రభ మాకు వారం వారం వచ్చి నాయన ప్రభ నీ దాసులు ద్వారాగా
మాకు అద్భుతమైన మర్మాలు తెలియజేయడానికి నాయన ఇదిగో తండ్రి కృప చూపిస్తున్నారు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి నీ దాసులను దీవించండి, పరిచయం దీవించండి, సంఘాన్ని దీవించండి, విశ్వాసాలను దీవించండి డాడీ, మీకు వందనాలు స్తోత్రాలు డాడీ. ఇదిగో తండ్రి చెప్పబడిన మాటల్లో దీవించి ఆశీర్వదించి ఇదిగో తండ్రి నా రాజేసయ్య వాక్యానుసారంగా మేమందరము నడుచుకుంటున్నామా లేదా తండ్రి? అయా ప్రభువా నా రాజేసయ్య మేమందరము తండ్రి నాయన పరిపూర్ణమైన భక్తితో మేమందరము నడుచుకోవడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరున ఆయన ప్రభు ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన అయా ఇదిగో తండ్రి నా రాజేసయ్య బలపడాలి తండ్రి. అయా ఇదిగో తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన ఈ వాక్యంలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాను డాడీ. ఇదిగో తండ్రి నా రాజేసయ్య వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇప్పుడే మారు మనసు పొంది తండ్రి నాయన ఇదిగో నమ్మి బాప్దేశం పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇదిగో చక్కని నాయన ఇదిగో తండ్రి చర్చికి వెళ్ళిన ఆయన ఆరాధనలో పాల్గొనడానికి ప్రతి ఒక్క బిడ్డకి చక్కని అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తూ అయా ఇదిగో తండ్రి చెప్పబడిన మాటలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన నారాజేసయ్యా మాతో మాట్లాడారు. అయ్యా నాయన ఇదిగో తండ్రి వాక్యానుసారంగా మేమందరము నాయన నడుచుకోవడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదించండి అయ్య గారు. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రములు. ఇంతవరకు మీరు తోడుగా ఉండి నాతో మాతో అందరితో మాట్లాడారు. అవును ప్రభా, నిజముగా నీకు వారసులు అవ్వాలని ట్రైనింగ్ ఆ ప్రభాని మెరిగిన అంగీకరించిన వారముగా నీళ్ళు సంపూర్ణ విశ్వాసంతో మా ప్రభా నీతో పాటు శ్రమలు అనుభవించే వారముగా నీతో కూడా శ్రమలు అనుభవిస్తూ ఆ శ్రమల్లో దేని గురించి మేము కృంగిపోక మా ప్రభు ఇప్పటి కాలపు శ్రమలను మేము లెక్క చేయక నువ్వు మాకు ఇచ్చేటువంటి మహిమ కొరక ఎదురు చూడటానికి మా ప్రభా నీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులమై జీవించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా చింత వ్యాప్తి మీద మోపి మా ప్రభానైనా నిశ్చింతగా మేము ఉండటానికి, ఎందుకంటే మా కొరకని విజ్ఞాపన చేయించున్నాం అనేటువంటి ధైర్యమును కలిగి నువ్వు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడనేటువంటి మా ప్రభు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి జీవించేటువంటి కృపను దయచేయను. మితమైన వాక్యం ప్రతి ఒక్కరు హృదయం నారుకట్టు నిలిపేసి ఫలింపచేసి మా ప్రభాని నామానికే మహిమ పొందుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా యొక్క మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్య బలాన్ని శక్తిని తెచ్చిన వారు కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. నేను ఈ దినం నందు జరుగుతున్న ఆరాధనను మా ప్రభా జీకరంగా మీరు జరిగించండి. నీ నూతన ఆత్మ అభిషేకం చేత మా ప్రభా ప్రతి మందిరంలో మా ప్రభా నూతన ఉద్యమం రగులుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. బలమైన అగ్ని దిగివచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. బలమైన కార్యం జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ అగ్ని అభిషేకము ఎదురమునందు ప్రతి మందిరంలో రగిలించబడునుగా కదా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృపలో భద్రపరచుకున్నాడు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి నీ పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదముల చేత నింపి నడిపించమా. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు మా ప్రభా నీ దాసులు విక్రబాబు గారిని అలాగే మా ప్రభా ఆ సంధ్యమును మీ చేతులకు అర్పిస్తున్నాను. నన్ను పరిచయం చేసినటువంటి దాసులు జీవన గారిని కూడా మీ చేతులకు అర్పిస్తూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుతాను. సమస్తమును మీ చేతులకు అర్పించుకుంటాను. మరలా మేము తిరిగి కలుసుకున్న పర్యాంతం నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించున్నాం. యేసు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలే. అమ్మా